అద్దంకి దయాకరణ నాయకత్వం, పిల్లి సుధాకర్ నాయకత్వం ఇవ్వాలి 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 జై మాల ఇవ్వాలి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మన జాతీయ మాలమానాడు అధ్యక్షులు దయాకరణకి ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ ఆసోద్ భాస్కర్ అన్న గారిని మాట్లాడాలి. రోజు జాతీయ మాలమానాడు గౌరవ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి దయాకరణ గారి ఎమ్మెల్సీ బీఫామ్ గురించి జాతీయ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా సాక్షిగా ఖచ్చితంగా నేను అద్దంకి దయాకర్కు న్యాయం చేస్తానని మాట ఇచ్చి నా జీవితంలో ఎన్నడూ కూడా నేను సారీ చెప్పిన విధాలు ఎన్నడూ లేను అని సాక్షాత్తు మీడియా పరంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఆ మాటను నిలబెట్టుకోకపోవడం చాలా విచారకరమైన విషయం. ఎందుకు అనంటే ఈరోజు గత ప్రభుత్వాలను చూసుకుంటే ఆయన రాజకీయ ప్రవేశం చేసిన కానుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రోజు కూడా ఆయన విడిపోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించి జాతీయ మాలమానాడుగా ఒక జాతిని తన భుజస్కంధాలపైన మోసుకుంటూ ఒక పార్టీ కోసం అనుక్షణము ఎవరిని ఎదుర్కొనే సమస్య వచ్చినా కానీ అద్దంకిని ముందు పెట్టి ఆ పార్టీలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం. గత రెండు పర్యాయములు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీసారి గెలిచే సీట్ను కూడా ఇవ్వకుండా చేయడం. అదే గత ప్రభుత్వంలో ఒక ఎలమ పాలన అయితే ఈ ప్రభుత్వంలో రెడ్డి పాలన ద్వారా ఒక మాల జాతి బిడ్డను అణగదొక్కడం చాలా విచారకరం, సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా జాతీయ మాలమానాడుగా మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో మేము తగిన బుద్ధి చెప్పాల్సిన విషయం ఉంటుంది. ఈ రోజు కనుక అద్దంకి దయాకర్కు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా ప్రకటించకపోతే అది మీరు చేసిన పనే. మీరు ఎమ్మెల్సీగా మీరు పోయి దస్తావేజులు తయారు చేసుకొని నామినేషన్ పత్రాలు వేసుకోవడానికి సిద్ధం కానని అధికారికంగా మీకు ప్రకటన వస్తుందని చెప్పి ఢిల్లీ నుంచి పంపించిన నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చేసరికి మళ్ళీ మారి వెంటనే ఇంకొక అతని పేరు ప్రకటించడం చాలా చిక్కుచేటయ్యా. ఒకసారి మీరు గుర్తించండి. ఎందుకు అనంటే ఆయన నేను ఏమన్నా లేకపోతే మాటలు మాట్లాడలేడా, లేకపోతే మీతోని దేంట్లో తూగలేడనా, లేకపోతే రాజకీయ పరంగా ఒక రెడ్డి ఎలమన్ రాజకీయాలకు మీరు భయపడి చేస్తున్నారా? ఇది చాలా విచారమైన. గత ఒక 100 సంవత్సరాల క్రితం బ్యాక్ పోయినట్టున్నది మాకు. మాల జాతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన జాతి ఎప్పుడు కూడా వెనకబడి ఉండొద్దు, రాజకీయ పరంగా అన్ని విధాలుగా మన జాతి ముందుండాలి అంటే మీరు అందరూ కూడా భవిష్యత్తులో మంచిగా చదువుకొని జ్ఞానులై ముందుకు పోవాలంటే ఒక అంబేద్కరిస్ట్గా అంబేద్కర్ నమ్ముకున్న అంబేద్కర్ భావజాలం కలిగిన డాక్టర్ అద్దంకి దయాకర్ను ఈరోజు అనగదొక్కడం అంటే మా మాల జాతిని మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అనగదొక్కే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మేము ఈరోజు మీకు ఖచ్చితంగా మేము ఒకటి ప్రకటన చేస్తున్నాం. మేము మా ప్రకటన కనుక మీరు స్వీకరించి దయాకరణకు బీఫామ్ ఇవ్వకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మాల సత్తా ఏందో చూపిస్తాను. జై భీమ్, జై మాల.